హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 ఆఫ్ వాండ్స్ 1176. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ కామెంట్స్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా పెడుతున్నారు ఈ మధ్యన. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం ఇప్పుడు. కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటకల్స్, ఓకే, ఏస్ ఆఫ్ కప్స్, magician, ఓకే, సో పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో మీకు ఇక్కడ మెయిన్లీ మీకు కావాల్సింది ఏంటి అని అంటే మీ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీరేదో ఒక మెసేజ్ ఆర్ సంథింగ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి. మీ పర్సన్ ఒక కన్ఫర్మేషన్ కూడా ఇస్తారు మీకు, బట్ అది మేబీ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. ఎస్, అపాలజీ అండ్ ప్రపోజల్ లాంటివి రాబోతున్నాయి. అండ్ మీ పర్సన్ కూడా చాలా స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ మీ విషయంలో అండ్ మీ పర్సన్ విషయంలో. ఒక న్యూ పర్సన్ ఎవరో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు మీ లైఫ్లోకి. అండ్ మీరు మీ పర్సన్కి ఒక జాక్పాట్ అన్నమాట తన లైఫ్లో. బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. తనని, తన హార్ట్ని, తన లైఫ్ని చాలా సెక్యూర్గా ఉంచుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఏదో ఒక సడన్లీ ఒక మెసేజ్ ఆర్ కాల్ ఏదో చేస్తారు మీకు. దానిలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏంటంటే ఈ మెసేజ్ అసలు ఎప్పుడూ పంపించిన మెసేజ్ అనమాట. ఏదైతే మీరు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఇది. బట్ మీకు పెద్దగా నమ్మాలని అనిపించదు ఆ విషయం. సో 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, కొంతమందికి మ్యారేజ్ రిలేటెడ్ మెసేజెస్ రావచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ మెసేజెస్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ విత్ 7 ఆఫ్ పెంటికల్స్, చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఈ పర్సన్ మీ రిలేషన్ కోసం అండ్ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏమని డిసైడ్ చేస్తుందంటే మీకు మీ పర్సన్లో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి థర్డ్ పార్టీ వల్ల ఏదైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుండి కంప్లీట్లీ బయటికి రాబోతున్నారు. అండ్ ఓవరాల్ ఎనర్జీ ఇక్కడ మనకి డెత్, రీబర్త్ కాబట్టి మీ రిలేషన్షిప్ అండ్ మీ సిచ్యువేషన్షిప్ ఇదంతా కూడా చాలా హ్యూజ్ చేంజెస్ రాబోతున్నాయి వీటిలో. ఓకే, సో ఒక స్పిరిచువల్ ఎనర్జీలోకి మారుతున్నారు మీ పర్సన్. బట్ ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, అయినా కూడా తీసుకుంటారు. కానీ ఆ డెసిషన్ మీకు ఫేవరబుల్గా అనిపించదు, మీరు నమ్మదగేటట్టు కూడా అనిపించదు. ఓకే, సో మీ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్, ఎంపరర్, అండ్ లవర్స్. సో మీరు మీ కనెక్షన్ని ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లా అనుకుంటున్నారు. అండ్ మీరు రీయూనియన్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ తగ్గించుకోవడానికి చూస్తున్నారు, కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ చాలా డ్రై కమ్యూనికేషన్ అయితే చేస్తున్నారు. 2 days ఆర్ ఆల్టర్నేట్ డేస్కి
మెసేజెస్ వస్తున్నాయి జస్ట్. బట్ మీరు కాల్స్ చేసినా కూడా మీ పర్సన్ లిఫ్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వడం లేదు. అండ్ మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు ఈ పర్సన్. బట్ ఎప్పుడో తనకి ఇవ్వాలి రిప్లై అనిపించినప్పుడు మాత్రమే ఇస్తున్నారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ మీ పర్సన్ దగ్గర నుండి. సో మీరు కూడా చాలా సెక్యూర్గా ఉంటున్నారు, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఒక వూండెడ్ లయన్ లాగా ఆర్ వూండెడ్ వారియర్లా మీరున్నారు. అంటే మేబీ మీ పర్సన్ని మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తుంటే మీ పర్సన్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు. బట్ ఈవెన్ దో మీ బిహేవియర్ బాగున్నా కూడా మీ పర్సన్ బిహేవియర్ అంతగా బాగలేదు. ఎప్పుడు ఈ పర్సన్ మీ దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ మీరంటే తనకి ఇష్టం లేదు అన్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేటట్టుగా మీ పర్సన్ బిహేవియర్ ఉంది ఇక్కడ. సో జస్టిస్ అనేది జరుగుతుంది తప్పకుండా, యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తుంది. అండ్ విత్ 7 of Wands మీరు మీ లైఫ్ నుండి అండ్ రిలేషన్ నుండి నేర్చుకునే లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవితంలో మర్చిపోరు అనమాట మీరు. సో మీకు కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఒక గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, రెస్ట్ కూడా ఎక్కువే కావాలి మీకు. సో మీరెందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ బిహేవియర్కి అని అంటే అది అసలు విషయం. మీకు రెస్ట్లెస్ ఉన్నారు, మీరు ఏదో ఒక ఫుడ్ తినేస్తున్నారు, ఏదో ఒక టైంలో నిద్రపోతున్నారు, అంతేగాని మీ సెల్ఫ్ లవ్ అనేది పోయింది మీకు. అండ్ మీకు సెల్ఫ్ కేర్ అనేది కూడా పోయింది. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు, కానీ మీకోసం మీరు ఆలోచించుకోవడానికి టైం లేదు. ఫస్ట్ ప్రయారిటీ మీరు మీ పర్సన్కి ఇచ్చేస్తున్నారు, బట్ మీ పర్సన్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో థింక్ బిఫోర్ యూ యాక్ట్ అనమాట. ఇక్కడ ఆ కాన్సెప్ట్ మీద ఉండండి. ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ అగైన్ 7 of Coins, Ace of Coins. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు. అండ్ మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. చాలామందితో ఇంకా మీరు కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకు అని అంటే మేబీ అది బిజినెస్ పర్పస్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళందరూ మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు. బట్ ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే జరగబోతుంది మీ లైఫ్లో అండ్ మీ ఫ్యూచర్లో. అండ్ 2 of Wands ఎనర్జీ, మీరు రీయూనియన్ కూడా అవుతుంది మీకు త్వరలోనే విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సోల్మేట్ ఎనర్జీ. ఓకే, 1 న్యూ పర్సన్ ఎవరో కూడా రాబోతున్నారు. ఒక వెల్దీ పర్సన్ విత్ మ్యారేజ్ ప్రపోజల్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సడన్లీ ఈ మ్యారేజ్ ప్రపోజల్ విని మీరు షాక్ అవుతారనమాట. ఈ పర్సన్ చాలా వెల్దీ పర్సన్. మీకు ప్రజెంట్ ఉన్న రిలేషన్లో ఆ లవ్ అనేది, ఎఫెక్షన్ అనేది మిస్ అవుతుంది. బట్ ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారో ఈ పర్సన్ అరౌండ్ 3 monthsలో మీకు అప్రోచ్ అవుతారు. అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్ మాటలు విన్నా, ఈ పర్సన్ చెప్పే విషయాలు విన్నా. ఓకే, మీరు హీలింగ్ అనేది జరుగుతుందన్నమాట. మీ ప్రజెంట్ రిలేషన్ ఏదైతే ఒక డెడ్ రిలేషన్ ఉందో మీకు ప్రజెంట్ పర్సన్తో, ఆ రిలేషన్లోనే మీరు ఇంకా ఉంటున్నారు. ఆ డ్రీమ్స్, ఆ ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి మీకు ఈ పర్సన్ పైన. ఓకే, సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు హ్యాపీగానే ఉన్నారు తనతో అనుకుంటున్నారు. 24/7 ఈ పర్సన్ కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు, మీ ప్రజెంట్ పర్సన్. బట్ గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ చేజింగ్ అనేది ఆపేశారు మీ పర్సన్. సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ నుంచి డిటాచ్ అవుతారో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ చేజింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా ప్రాక్టికల్గానే చూడాలి, ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, కమ్యూనికేషన్లో కాదు అనేది ఈ పర్సన్ కాన్సెప్ట్ అనమాట.
బట్ అది మీకు నచ్చడం లేదు. ఇక్కడ సరైన రెస్పాన్స్ ఉండదు. సరైన అది ఎలా ఉంటుందంటే మీ ప్రజెంట్ పర్సన్ బిహేవియర్ తను చెప్పేదానికి తను చేసేదానికి సింక్ అవ్వదన్నమాట. సో అలా ఉంటుంది. సో అందుకే అక్కడ మీకు చాలా డౌట్స్ అనేవి వస్తున్నాయి అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్తో లైఫ్ అంతా ఉండాలి అని అంటే చాలా కష్టం. సో మూవ్ ఆన్ అయిపోవాలి అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు, బట్ మీరు అవ్వలేకపోతున్నారు. ఓకే, గాసిపింగ్ కోసం భయపడుతూ ఉంటారు. అంటే మీ రిలేషన్షిప్ కోసం నలుగురు ఏమనుకుంటారు, అంటే సొసైటీ ఏమనుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ కూడా డిజానెస్టీ చూపిస్తున్నారు ఇక్కడ, కానీ మీరు అది ఆ రెడ్ ఫ్లాగ్ని మీరు కన్సిడర్ చేయట్లేదు. ఓకే, మీ పర్సన్ అసలు ఎలా ఉంటున్నారంటే మీతో తనకి ఎప్పుడో నచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, లేకపోతే లేదు. ఓకే, సడన్లీ ఇప్పుడు ఎవరైనా తనని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇన్ కేస్ మీ పర్సన్కి ఒక మ్యాచ్ తీసుకొచ్చి ఈ మ్యాచ్ చాలా నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది యాక్సెప్ట్ చేయి, మ్యారేజ్ చేసుకో, ఇలాంటివి ఏమైనా చెప్తే ఆ పర్సన్ మీ పర్సన్ ప్రజెంట్ పర్సన్ ఓకే అంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు నో అంటారు. సో అలాంటి పర్సన్ ఈ పర్సన్ సరైన మైండ్ స్టెబిలిటీ అనేది లేదు ఈ పర్సన్కి. సో కమ్యూనికేషన్ మేబీ చాలా టైం పట్టొచ్చు కొంతమంది విషయంలో, బట్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్ కొంతమందికి కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అవ్వచ్చు. ఓకే, అరౌండ్ May 14th ఈ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అనేది అవుతుంది. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ అనేది రాబోతుంది త్వరలోనే. సో మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఎమోషనల్ స్టెబిలిటీ కానీ లేదు. ఓకే, సో ఇక్కడ డెసిషన్ మీరు తీసుకోండి. నేను ప్రజెంట్ కార్డ్స్లో ఉన్న ఎనర్జీస్ ఏంటో చెప్తున్నాను, బట్ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి. కొంతమందికి రీయూనియన్ అనేది మోర్ దెన్ ఏ ఇయర్ పట్టొచ్చు, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆ టైం ఫ్రేమ్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది రీయూనియన్ అనేది. అండ్ కొంతమందికి ఇన్ ఏ ఫ్యూ వీక్స్ జరగచ్చు. ఓకే, నేను అందుకే ఇక్కడ 3 కార్డ్స్ తీస్తాను ఎప్పుడు కూడా టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఐ వాంట్ టు ఫిక్స్ ద కనెక్షన్ అని మీరు అంటున్నారు. ఓకే, బట్ మీ పర్సన్ అక్కడ రెడీగా ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఈ పర్సన్ రెడీగా ఉన్నా కూడా అది ఏమిటో తెలీదు. ఈ పర్సన్కి కాన్సన్ట్రేషన్ మొత్తం మనీ మీద ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు మీతో. బట్ చూడటానికి బాగానే ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు. చూడడానికి బాగానే ఉంటారు, ప్రాబ్లమ్స్ ఏం లేనట్టుగా ఉంటారు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఒక డైలమాలో పడిపోతున్నారు అనమాట. అంటే మీ పర్సన్ బిహేవియర్ అలా కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. ఓకే, బట్ ఈ పర్సన్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఫైనాన్సెస్కి. అందుకే మిమ్మల్ని ఒక జాక్పాట్లో చూస్తున్నారు ఈ పర్సన్. సో ఇక్కడ ఎంతైనా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అండ్ కాంపిటీషన్ విషయానికి వస్తే మీరు ఏదైతే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో అక్కడ చాలా కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరితో మీరు ఈ కాంపిటీషన్ అనేది విన్ అవ్వాలి అని అంటే మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, మీరు డైలీ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది కాదు, అది ఎంత టాలెంటెడ్గా చేస్తున్నారు అనేది, ఎంత క్లవర్గా చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీ డైలీ స్కెడ్యూల్లో మీ ఫుడ్, రెస్ట్ అండ్ స్లీప్, ఈ 3 థింగ్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అనంటే మీరు డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు ఇక్కడ. ఇది ఒక డివైన్ టైమింగ్ నడుస్తుంది మీ లైఫ్లో ప్రజెంట్. మీరు యాక్టివ్గా హెల్దీగా లేకపోతే సరైన డెసిషన్ తీసుకోవడం కూడా కష్టమే. కాబట్టి సరిగా మీరు బ్యాలెన్స్డ్గా చూసుకోండి మీ హెల్త్ విషయం.
ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆర్ కాల్స్తో మీ ముందుకు వస్తూ ఉంటారు. అరౌండ్ 2026 మార్చ్ వరకు కూడా మీ లైఫ్ ఇలాగే ఉంటుంది. చాలా మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అని, కానీ మీరు దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో అయితే ఉంటారు. ఎప్పుడైతే మీరు వీక్గా ఉంటారో మీ లైఫ్నే మీరు హ్యాండిల్ చేయలేరు. ఓకే, మేబీ మీరు ఇక్కడ ఒక హీలర్ అయి ఉండొచ్చు, లేదా లైఫ్ కోచ్ అయి ఉండొచ్చు, లేదా ఒక స్పిరిచువల్ ఫీల్డ్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరున్న ప్రొఫెషన్కి మీరు హెల్తీగా లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయలేరు మీ ప్రొఫెషన్ని. కాబట్టి ముందు మీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ చాలామంది ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయింది. జస్ట్ ఏదో అలా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. అండ్ ఒక పక్క మీ పర్సన్ నుండి స్ట్రెస్ ఎక్కువైంది. మీ పర్సన్ ఏ డెసిషన్ తీసుకోరు. అండ్ ఆ స్ట్రెస్ కూడా మీ మీదే పడుతుంది. మీ పర్సన్ అక్కడ హ్యాపీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ, బట్ స్టెబిలిటీ అనేది లేదు మీ పర్సన్కి, అదైతే నిజం. కానీ అక్కడ తను హ్యాపీగానే ఉన్నారు మీ పర్సన్. మీరు కానీ మీ ఎనర్జీస్ అయితే అట్లా లేవు. మీ ఎనర్జీస్ చాలా డల్ అయిపోయింది. ఇక్కడ లో వైబ్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో సరైన ఫుడ్ తీసుకోండి, యాడిక్వేట్ స్లీప్, యాడిక్వేట్ రెస్ట్ అనేది తీసుకోండి. అండ్ లిక్విడ్స్ ఎక్కువ తాగడానికి చూడండి ఈ సమ్మర్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఇయర్ అప్రోచ్ అవుతారని చెప్పాను ఇప్పుడు జస్ట్ ఈ మార్చ్ లోపు. ఈ మార్చ్ కాదు, సారీ, 2026 మార్చ్ లోపు చాలామంది మీకు సీక్రెట్ అడ్మైరర్స్ కూడా ఉంటారు. మీకు రకరకాలుగా మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో మీరున్న సిచ్యువేషన్కి ఎవరైనా ఒక ప్రపోజల్తో మీ ముందుకు వస్తే ఒక డెసిషన్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది మీకు. అది యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇయర్ అంతా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండాలి. ఎందుకు అంటే ఈ ఇయర్ దాటితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 వరకు కూడా మీకు ప్రపోజల్స్ అనేవి రావు. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ జాబ్ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కనీసం హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయట్లేదు, బట్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ సోషల్ మీడియా అండ్ మీ అదర్ బిజినెస్ అన్నమాట. కాబట్టి అలా ఉంటే మీ లైఫ్లో సక్సెస్ అనేది రాదు. అండ్ పదే పదే ఫోన్ చూసుకోవడం, పదే పదే ఫ్రెండ్స్తో గంటలు మాట్లాడడం ఇలా చేస్తున్నారు మీరు. బట్ మీరు సెల్ఫ్ కేర్ అనేది పూర్తిగా పక్కన పెట్టేశారు. కాబట్టి మీరు ముందు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకోండి. మీ సెల్ఫ్ కేర్ పైన పెట్టాలి మీరు కాన్సన్ట్రేషన్ అంతా. ఎప్పుడైతే అలా ఉంటుందో, సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేస్తారో మీకు సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో ఇక్కడ అదే జరగబోతుంది. ఇప్పుడు మీరు సడన్గా మీ పర్సన్ ప్రపోజల్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు. మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని కలుస్తారు, ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు అని. బట్ ఈ పర్సన్కి మీరు వెయిట్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మీ పర్సన్ ఇంకా డిలే చేస్తూ వచ్చారు. అంటే మీ పర్సన్ ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలన్నా వెయిట్ చేస్తారు మీ పర్సన్ కోసం, ఎప్పుడైనా వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే వెంటనే మీరు యాక్సెప్ట్ చేస్తారు అని మీ పర్సన్ చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ మీరు అలా ఉండరు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ వచ్చిన రీడింగ్ ప్రకారం మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు మీరు కూడా. అండ్ మీ పర్సన్ ఒకవేళ మీకు నచ్చే విధంగా ప్రపోజ్ చేయకపోయినా, మీకు నచ్చినట్టు బిహేవ్ చేయకపోయినా మీరు మూవ్ ఆన్ అయిపోతారు. ఓకే, సో మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ బిహేవియర్ భరిస్తున్నారు మీరు, కానీ ఇంకా పేషెన్స్ అనేది ఉండదు. ఓకే, అండ్ మీరున్న కెరీర్ ఏదైతే ఉందో మీది, జాబ్ ఆర్ బిజినెస్,
దాంట్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా పేషెన్స్తో ఉండాలి. మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ మైండ్లో మీ కెరీర్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారు, కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోతారు. ఈ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ఉండడం కష్టం అనే డెసిషన్కి వచ్చేస్తారు ఒకరోజు. ఓకే, సో సరైన డెసిషన్ తీసుకోవాలంటే మీరు హెల్తీగా ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. సిగ్నిఫికెంట్ నెంబర్ 7 కామెంట్ సెక్షన్లో 111 with 777 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.